హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు ఏమిందులో బాగా ఛానల్కి. పదో పాఠంలో పదో క్లాస్లో పదో పాఠము, 10th క్లాస్లో పదో పాఠము. ఓకేనా? ఇంకా 2-3 లెసన్స్ చెప్పేస్తే మొత్తం 10th క్లాస్ కంప్లీట్ అయిపోతుంది. గ్రామర్ పార్ట్ ఉంటుంది కొంచెం ఇంకా. ఓకే, ఇంకో వీడియోలో చేస్తాను. ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. గోల్కొండ పట్టణం. ఆదిరాజు వీరభద్రరావు. గోల్కొండ పట్టణం. ఆదిరాజు వీరభద్రరాజు. గోల్కొండ వీరులకు వీరభద్రరాజు. ఆదిరాజు అప్పటి రాజు. గోల్కొండ పట్టణం. అట్లా గుర్తుపెట్టుకోరు ఏదైనా ఒకటి. కాలం క్రీస్తు శకం 1890 1973. జన్మస్థలం మధిర, తాలూకా దెందుగూరు, గ్రామము ఖమ్మం జిల్లా. రచనలు మన తెలంగాణము, ప్రాచీనాంధ్ర నగరములు, షితాబ్ ఖాన్, దేశభక్తుల జీవిత చరితావళి, లలిత కథావళి, గ్రీకు పురాణ కథలు, మిఠాయి చెట్టు, నవ్వులు పువ్వులు, రత్నప్రభ. ఓకే, తెలంగాణ భీష్ముడిగా పేరు తెచ్చుకున్నారు. తెలంగాణ భీష్ముడిగా ఎవరు? ఆదిరాజు వీరభద్రరావు. తెలంగాణ భీష్ముడు భద్రారావు. ఓకే, తెలంగాణ భీష్ముడు భద్రారావు, వీరభద్రారావు గుర్తుపెట్టుకోండి. ప్రక్రియ చారిత్రక సాంస్కృతిక వ్యాసము. ఆధునిక వచన రచన ప్రక్రియ అయిన వ్యాసం విషయాన్ని బట్టి అనేక రకాలుగా పిలువబడుతుంది. చరిత్రను, సంస్కృతిని, వారసత్వాన్ని తెలియజేస్తూ వ్రాయబడినది చారిత్రక సాంస్కృతిక వ్యాసం. పైకి వేస్తున్నాం. పాఠ్యాంశ విశేషాలు. ఇతివృత్తము. తెలంగాణ సంస్కృతి వైభవం. గోల్కొండ పట్టణ ప్రాశస్త్యంతో పాటు 1940ల నాటి తెలంగాణ వచన రచన శైలిని తెలియజేయు ఉద్దేశం గల పాఠము గోల్కొండ పట్టణం. చరిత్రను తెలిపే వ్యాసము చారిత్రక వ్యాసము. గోల్కొండ పట్టణం అనే చారిత్రక వ్యాసము ఏ గ్రంథంలోనిది? ఆదిరాజు వీరభద్రరావు వ్రాసిన మన తెలంగాణ గ్రంథం. ఓకే, ఇది కూడా టెట్టులో వచ్చింది. నేను కొంచెము ఇలా పైకి చేసేసరికి కొంచెం మిస్టేక్స్ చదువుతున్నట్టు అనిపిస్తుంది. అందుకే కొంచెం ఇలా వేస్తే మీకు డిస్టర్బెన్స్ అవుతుంది. మీకు కనిపిస్తుంది కదా నేను ఎలా చదివినా. ఓకే, ఒక్కసారి చూసుకోండి ప్లీజ్ దయచేసి. ఓకే, గోల్కొండ పట్టణ నిర్మాణ పథకమునకు కర్త అయిన ఇంజనీరు ఆజం ఖాన్. గోల్కొండ పట్టణంలోని భాగములు మొహల్లాలు. గోల్కొండ పట్టణంలో ఉన్న మొహల్లాలుగా ప్రసిద్ధమైనవి హక్షికామాన్, దికాబాగ్, కఠోరావుజా, మీరు జుమ్లా మొహల్లా, మాదన్న మొహల్లా. ఓకే, గోల్కొండ పట్టణముకు పెంపు సొంపులు కలిగించిన వారు కుతుబ్ షా, ఇబ్రాహీం కుతుబ్ షా, అబ్దుల్లా కుతుబ్ షా. భాగ్యవంతులైన సర్దార్లకు గోల్కొండ కోట లోపల మేడలు కట్టమని ఆజ్ఞ ఇచ్చినవారు ఇబ్రాహీం కుతుబ్ షా. 12 ఇమాములకు అంకితమీయబడిన 12 భిక్ష గృహాలను నిర్మించిన వారు ఇబ్రాహీం కుతుబ్ షా. గోల్కొండ కోటలోని ఉద్యానవనం నగీనా బాగ్. గోల్కొండ కోటలోని రాజమహలులు, షాహీమహలులు, దిల్ఖుషా భవనము, షాహీ మహలులు, దిల్ఖుషా భవనము. గోల్కొండ కోటలో విలక్షణమైన ఉద్యానవనము, మిద్దెమీది తోటలు. ప్రాచీన ప్రపంచ వింతల్లో ఒకటైన అంతరాల ఉద్యానవనం ఎక్కడ ఉన్నది? బాబిలోనియా. 80 అడుగుల కైవరం కలిగిన దొడ్డ బాల్బోవా వృక్షమును ఆఫ్రికా నుంచి తెప్పించిన వారు అబ్దుల్లా కుతుబ్ షా. ఏంటిది? దొడ్డ బాల్బోవా
వృక్షం ఎక్కడి నుండి తీసుకొచ్చారు? ఆఫ్రికా నుంచి. ఎవరు? అబ్దుల్లా కుతుబ్ షా. ఎన్ని అడుగులది? 80 అడుగుల. ఈ గోల్కొండలోని కఠోర హౌజు అనగానేమి అంటే జలాశయము. గోల్కొండ కోటలో నివసించే 2 లక్షల మంది ప్రజల సౌకర్యార్థము 78 లక్షల హనులు వెచ్చించిన వారు కులీ కుతుబ్ షా. ఇబ్రాహీం కుతుబ్ షా కాలంలో ఈజిప్టు వలె ప్రపంచ అంగడిగా నుండిన స్థలము గోల్కొండ. వజ్రాలకు పుట్టినిల్లుగా పేరొందినది గోల్కొండ నవాబుల రేవు పట్టణం, మచిలీపట్నం. గోల్కొండ పట్టణములోనికి సరుకు వచ్చే ద్వారము బంజారా దర్వాజా. హోనుకు మరొక పేరు పెగోడా. హోనుకు 4 రూపాయల విలువ కాగా పనము అనగా హోనులో 16వ వంతు. గోల్కొండలో రంగుల కర్మాగారాన్ని నడిపినవారు డచ్చివారు. కొన్ని వజ్రపు గనులకు స్వంతదారుడైన గోల్కొండ అధికారి మీర్ జుమ్లా అక్కన్న సేనాని చేసిన వ్యాపారము ఓడల వ్యాపారము. గోల్కొండ పాదుషాలలో విద్యాప్రియుడు ఇబ్రాహీం పాదుషా. అద్దంకి గంగాధర కవి రచించిన ప్రబంధము తపతి సంహరణోపాఖ్యానము. ఆసూరి మరిగంటి సింగారాచార్య కవికి మత్తె గంధే భసిత ఛత్ర ముత్తమాశ్వ హఠాకాంబర చతురాంతాయన అగ్రహారములిచ్చి సత్కరించినవాడు ఇబ్రాహీం కుతుబ్ షా. యయాతి చరిత్రను అంకితం స్వీకరించిన వారు అమీర్ ఖాన్. తొలి అచ్చ తెనుగు కావ్యం యయాతి చరిత్ర. 1589లో వచ్చిన మహమ్మారిని నిర్మూలించిన సందర్భంగా 1591లో మొహమ్మద్ కులీ కుతుబ్ షా నిర్మించిన చార్మినార్. 250 సంవత్సరాలు సకల సంపద్వైభవముతో విరాజిల్లిన గోల్కొండ పట్టణమును 1687లో మొసముతో జయించి సర్వనాశనము చేసినవాడు ఔరంగజేబు. దేవరకొండ కోటను నిర్మించినవాడు మాదానాయకుడు. 500 ఎకరాల విస్తీర్ణం గల దేవరకొండ కోటను ఉన్న బురుజులు 360, ప్రధాన ద్వారాలు 9, పెద్ద బావులు 23, దిగుడు బావులు 9 పెద్ద బావులు 53 కోనేర్లు 500 ఎకరాల విస్తీర్ణం గల దేవరకొండ కోటకు ఉన్న బురుజులు 360, ప్రధాన ద్వారాలు 9, పెద్ద బావులు 23, దిగుడు బావులు 53, కోనేర్లు 6. అర్థమైందా? కోనేర్లు 6, దిగుడు బావులు 53, పెద్ద బావులు 23, ప్రధాన ద్వారాలు 9 అండ్ బురుజులు 360. పూర్ణ కుంభ చిహ్నము లభించిన కోట దేవరకొండ కోట. గోల్కొండ కోట శిఖరమున గల బాలహిస్సారు అను ప్రసాదమునందు కోట ప్రకారము వద్ద నిలబడి చప్పట్లు కొట్టిన స్పష్టముగా వినిపించును. మహామంత్రి మాదన్న కథను రచించినవాడు కె.వి. భూపాలరావు. తెలంగాణలోనే పుట్టి పెరిగిన అపురూప కళారూపమైన ఒగ్గు కథను ప్రదర్శించేవారు గొల్ల కుర్మలు. ఒగ్గు కథను ఒగ్గు అనగా డమరుకం. ఇది టీఆర్టీలో వచ్చింది. ఒగ్గు అనగా టీఆర్టీ రాసిన వాళ్ళకి గుర్తుంటుంది. ఒగ్గు కథలో ప్రాచీన కాలం నుండి ఉన్న కథలు బీరప్ప మల్లయ్య కథలు. ఒగ్గు కళాకారుల్లో ప్రసిద్ధమైన వారు మిద్దెరాములు, చుక్క సత్తయ్య. వీళ్ళ గురించి అసలు తెలుగు ఓనే వద్దు. ఒగ్గు కళాకారుల్లో ప్రసిద్ధమైన వారు మిద్దెరాములు, చుక్క సత్తయ్య.
11వ లెసను భిక్ష. భిక్ష ఎవరు? శ్రీనాథుడు. కాలం 15వ శతాబ్దం 1380 1470. తల్లిదండ్రులు భీమాంబ మారయ్య. ఆస్థానం కొండవీటి రాజు పెదకోమటి వేమారెడ్డి. బిరుదులు కవి సార్వభౌముడు, ప్రౌఢదేవరాయలు ఇచ్చారు. రచన మరుత్తాచరిత్రము, దీనికి ఆధారము మార్కండేయ పురాణము. మామిడి వేమనకు అంకితమిచ్చారు. చిన్నారి పొన్నారి వయసులో రాశారు. శాలివాహన సప్తశతి, దీనికి ఆధారం హల్లుడు. గాథ సప్తశతి ఎవరు? హల్లుడు. వేమనరెడ్డికి అంకితం. నునుగు మీసాల వయసులో రాశాడు. పండితారాధ్య చరిత్ర ఆధారం పాల్గురికి సోమన. పండితారాధ్య చరిత్ర వృత్త పద్యాలలో శ్రీనాథుడు ఈ రచన చేశారు. మామిడి ప్రెగడయ్యకు అంకితం. శృంగార నైషధం, దీనికి ఆధారం హర్షుడు. నైషధీయ చరిత్రము అంకితం మామిడి సింగన. నిండు యవ్వనంలో రాశాడు. హర విలాసం మూలం సోమన. బసవపురాణంలో సిరియాలుని కథ అవచి తిప్పయ్యకు అంకితం. భీమేశ్వర పురాణం ఆధారం స్కంద పురాణం. గోదావరి ఖండం డిఎస్సిలో వచ్చింది. బెండంపూడి అన్నమాత్యునికి అంకితం. ప్రౌఢ నిర్భరవయ పరిపాకంలో రాశాడు. కాశీఖండం, దీనికి మూలము స్కంద పురాణం. వీరభద్రారెడ్డికి అంకితం. కాశీఖండం అయంపిండం అంటారు. అందులో సప్తమాశ్వాసంలో భిక్ష పాఠ్యాంశం ఉన్నది. పలనాటి వీర చరిత్ర తెలుగులో తొలి వీరగాథ కావ్యం ఛందస్సు మంజరి ద్విపద. క్రీడాభిరామం ప్రేమాభిరామం ఆధారంగా రాయబడినది. ఓరుగల్లు నగర వర్ణన ఉంటుంది. తెలుగులో తొలిగా యాక్షగాన ప్రస్తావన కనిపిస్తుంది. తొలి హేళనా కావ్యం ప్రతాపరుద్రుని ప్రియురాలు మాచర్దవిని స్తుతిస్తూ రాయబడింది. శివరాత్రి మహాత్యం సుకుమార చరిత్ర అను నామాంతరము గలదు. ఆధారము స్కంద పురాణంలో ఈశాన సంహిత. శ్రీనాథుని చివర రచన ముమ్మడి శాంతయ్యకు అంకితం. ఇతర రచనలు ధనుంజయ విజయం, నందనందన చరిత్ర. సందర్శించిన ఆస్థానాలు ప్రౌఢదేవరాయలు ఆస్థానంలో గౌడఢిండ్ మట్టను ఓడించి కనకాభిషేక గౌరవం పొందాడు. గౌడఢిండిమ భట్టు అసలు పేరు అరుణగిరినాథుడు. రాచకొండ ప్రభువు సర్వజ్ఞ సింగ భూపాలుణ్ణి సందర్శించి నందికంటి పోతరాజు కటారిని పొందారు. కవితా లక్షణాలు ఉద్దండ లీల వేములవాడ భీమకవి ద్వారా. ఉభయ వాక్ప్రౌఢి నన్నయ్య ద్వారా. రసాభ్యుచితబంధము తిక్కన్న ద్వారా. సూక్తి వైచిత్రి ఎర్రన్న ద్వారా పొందారు. విశేషాలు ఈ క్షొనిన్ నినుబోలు సత్కవుల్ లేరు ఈనాటి కాలమున్నన్ అని శ్రీనాథుణ్ణి పొగిడినది పెదకోమటి వేమారెడ్డి డిఎస్సిల. సీస పద్య రచనలో అందవేసిన చెయ్యి గలవాడు. ఇది కూడా డిఎస్సిలో వచ్చింది చూసారా. కావ్యం ప్రాచీన పద్యం. దేశ భాషలందు తెలుగు లెస్స అని పలికిన మొదటి తెలుగు కవి శ్రీనాథుడు. శ్రీనాథుని ఏకైక స్వతంత్ర రచన హర విలాసం. శైవ ప్రబంధము విలాస కావ్యమును తల్లివేరు వంటిది. శ్రీనాథుని డూమూవుల కవిగా విమర్శకులు పిలుచుకుంటారు. ఇది ఎంతసేపు చేసినా కూడా ఇట్లా మొత్తం కనిపించాలంటే వస్తలేదు.
ఇక్కడ చిన్నగా ఇక్కడ చిన్నగా అవుతుంది అసలే లేకపోతే. ఓకే, ఒకసారి చూసుకోండి. నిర్వచనాలు. పురాభవమితి పురాణం. పురాభవమితి పురాణం ప్రాచీన కాలంలో పుట్టినవి. శబ్దకల్ప ద్రుమము వేదాల హృదయాన్ని విప్పి చెప్పేవి పురాణాలు. వేదాల హృదయాన్ని విప్పి చెప్పేవి పురాణాలు. పురాణీయతే ఇతి పురాణం. పురాణ విషయములందు జీవించేవి వాచస్పత్యంలో. పురస్మిన్ భూతమితి పురాణం. ప్రాచీన విషయాలను తమ యందు పొందు పరుచుకొనినవి అని నిర్వచించినది అమరకోశం. పరమేశ్వరునికి శృతి స్మృతులు నేత్ర ద్వీపాలైతే పురాణాలు హృదయం. పురాణవం భవతి. పురాణం ప్రాక్తాన విషయాభిరతి కలిగినవి పురాణాలు అని నిర్వచించినది యస్కుని నిర్క్తం. పురాపి నవం పురాణం. ప్రాచీనములైనప్పటికీ నూతనంగా భాషించునవి అని నిర్వచించినది భవిష్య పురాణం. ఇది కూడా వచ్చింది. పురా ప్లస్ అనక్తి పురాతన వస్తు కల్పములు అని నిర్వచించినది బ్రహ్మాండ పురాణం. హైందవ సంస్కృతికి పురాణాలు పత్ర పుష్పాలు. పురాణం లక్షణాలు. పురాణం పంచలక్షణం అని అన్నది అమరసింహుడు. శ్లోకం. సర్గచ్చ ప్రతిసర్గచ్చ వంశో మన్వంతరాణి చ వంశానుచరితం చేతి పురాణం పంచలక్షణం నామలింగానుశాసనం. అమరకోశం. సర్గ సృష్టి. ఈ బ్రహ్మాండము పుట్టు పూర్వత్వాలను తెలుపుతుంది. ప్రతిసర్గ పునవృష్టి. కల్పాంతములో జరిగిన పునరుష్టి. దీనినే విసర్గ అని కూడా అంటారు. వంశం దేవతల, రాక్షసుల, బ్రహ్మర్షుల వంశక్రమాన్ని గురించి తెలిపేది. మన్వంతరం 14 మంది మనువుల పుట్టుక, వారి పాలన విశేషాలు తెలుపుతుంది. వంశానుచరితము భూమ్యాది సంస్థానం. సూర్య చంద్ర వంశాల్లో జన్మించే వీరుల లేదా చక్రవర్తుల చరిత్ర వర్ణించేది. ప్రాచీన వాగ్మయ విభజన. వేదాలు అపౌరుషేయాలు, శబ్ద ప్రధానాలు, ప్రభు సంహితాలు. పురాణాలు హర్షప్రోక్తలు, అర్ధ ప్రథనాలు, మిత్ర సంహితాలు. పురాణాలు ఏంటి? మిత్ర సంహితాలు. కావ్యాలు కవికృతాలు, ఉక్తి ప్రధానాలు, మిత్ర సంహితాలు, కాంత సంహితాలు. ఓకే, కావ్యాలు కాంత సంహితాలు, పురాణాలు మిత్ర సంహితాలు, వేదాలు ప్రభు సంహితాలు. పురాణాల సంఖ్య. సంస్కృత సాహిత్యము నుండి పురాణ ప్రక్రియలో తెలుగులో ప్రవేశించింది. సంస్కృతంలో 18 పురాణాలు 18 ఉన్నట్లు దేవీ భారతంలో పేర్కొన్నారు. శ్లోకం. మద్వయం భద్వయం చైవ భ్రత్రయం చతుష్ట్రాయం అనాపలింగ కూస్కాని పురాణన్ పృథక్ దేవి భాగవతం. మద్వయం మత్స్య మార్కండేయ పురాణాలు, భద్వయం భాగవత భవిష్య పురాణాలు, భ్రత్రయం బ్రహ్మాండ బ్రహ్మ వైరావర్త పురాణాలు, వచతుష్టయం వామన వరాహ విష్ణు వాయు పురాణాలు. అగ్ని పురాణం, నారదీయ పురాణం, పద్మ పురాణం, లింగ పురాణం, గరుడ పురాణం, కూర్మ పురాణం, స్కంద పురాణం. పాఠ్యాంశ విశేషాలు. వేద విభాగం చేసి మహాభారతాన్ని 18 పురాణాలను రచించిన బ్రహ్మ జ్ఞాని వేదవ్యాసుడు. వ్యాసుడు తన 10,000 మంది శిష్యులతో ఎక్కడ నివసించేవాడు? కాశీలో.
కాశీలోని విశ్వేశ్వరుడు వ్యాసుని పరీక్షించదలచడం నేపథ్యంగా పాఠం భిక్ష. ఆకలి ఎంతటి వారినైనా విచక్షణ కోల్పోయేలా చేస్తుంది. ఇది మంచిది కాదని తెలియజెప్పడం ఉద్దేశం గల పాఠం భిక్ష. వర్ణన ప్రధానమైన ప్రక్రియ కావ్యం. నేడు అర్ధగ్రామ్యతకు పొందిన భిక్ష పదానికర్థం అడుక్కో తినడం. స్కంద పురాణాంతర్గత కాశీఖండాన్ని కావ్య రూపంలో అనువదించినది శ్రీనాథుడు. భిక్ష పాఠం ఏ గ్రంథం నుండి స్వీకరించబడింది? కాశీఖండ సప్తమాశ్వం. కాశీఖండాన్ని ఎవరికి చెప్పారు? సూతుడు. కాశీఖండాన్ని ఎవరికి ఇక్కడ చెప్పింది స్వీకరించబడింది. కాశీఖండ సప్తమాశ్వాసం. కాశీఖండాన్ని ఎవరికి చెప్పారు? సూతుడు శౌనకాదిమునులకు చెప్పాడు. కాశీఖండంలోని వృత్తాంతాలు అగస్త్యుడు వింధ్య పర్వత గర్వమనచడం, శివ శర్మోపాఖ్యానం, లింగ ప్రాదుర్భవం, వ్యాసుడు కాశీ నుండి నిష్క్రమించుట, ఏ పాపాత్ముని ముఖంబు వీక్షించితినో ఆ కాశీఖండములో బాధపడిన పాత్ర వ్యాసుడు. ఆకలి బాధ వలన కలిగిన కోపంతో వ్యాసుడు ఏమి చేసెను? భిక్ష పాత్రను పగలగొట్టి కాశీని శపించబోయాడు. కాశీ పట్టణస్థులకు 3 తరాలు ధనం విద్య మోక్షం ఉండకూడదని శపించదలిచినవాడు వ్యాసుడు. వ్యాసునికి ఉన్న యూరు కన్న తల్లియు నొక్క రూపమన్న రీతి అని ఉపదేశించినది ముత్తైదువ రూపంలోని పార్వతి. శివుని అర్ధాంగలక్ష్మి. కాశీనగరం. నేడు నిన్నటి మరునాడు నిక్కవంబు అనే ముత్తైదువ రూపంలో పార్వతితో అన్నది వ్యాసుడు. ఛాత్ర సంహితముగా పరాశరతానుజునకు బంతి సాగించినది పార్వతీదేవి. వేములవాడ భీమన కవితాగుణము ఉద్దండలీల ఉభయ వాక్ప్రౌఢితో రచనలు చేసిన కవి నన్నయ్య. రసాభ్యుచిత బంధముతో రచనలు చేసినవాడు తిక్కన. ఎర్రన కవిత్వంలోని ప్రత్యేకత సూక్తి వైచిత్రి. 12వ పాఠం భూమిక. కొంచెం మెల్లగా చదివినా కొంచెం హార్డ్గా ఉన్నాయి కదా వర్డ్స్, నోరు తిరగాలంటే ఇక కొంచెం మెల్లగానే చదవాలి అంతే. ఓకేనా. గూడూరి సీతారాం. కాలం 1936 2011. జన్మస్థలం కరీంనగర్ జిల్లా హనుమాజిపేట, ప్రస్తుతం రాజన్న సిరిసిల్ల జిల్లా. ఓకే. రచనలు గూడూరి సీతారాం. భూమిక గూడు కట్టుకున్నది. సీతారాం భూమిక సీతారాం. ఓకే. భూమి సీత. ఓకే. రచనలు కథలు. స్త్రీ స్వాతంత్రము, 3 ప్రశ్నలు, నారిగాని బతుకు, చీకటి గొడుగులు, మారాజు, లచ్చి, పిచ్చోడు, రాజమ్మ, రాజరికం. ఓకే. స్త్రీ స్వాతంత్రం, 3 ప్రశ్నలు, నారిగాని బతుకు, చీకటి గొడుగులు, మారాజి, లచ్చి, పిచ్చోడు, రాజమ్మ, రాజరికం. విశేషాంశాలు. తెలంగాణ మాండలిక కథల రారాజు. ప్రక్రియ పీఠిక. ఒక పుస్తకము ఆశయాన్ని, అంతఃస్రారాన్ని, తాత్వికతను, రచయిత దృక్పథాన్ని, ప్రచురణకర్త ప్రయాసాలను తెలియజేసేది పీఠిక. గ్రంథ రచయిత లేదా మరొక విమర్శకుడు గ్రంథ నేపథ్యాన్ని, లక్ష్యాలను విశ్లేషణాత్మకంగా వ్రాసే పరిచయ వాక్యాలను పీఠికగా పేర్కొంటారు. పీఠికకు భూమిక, ప్రస్తావన, తొలి పలుకు, మున్నుడి, ఆముఖము మొదలైన పేర్లున్నాయి. ఆంధ్ర దీపికకు వ్రాయబడిన పీఠిక తొలి తెలుగు పీఠికగా పేరు పొందింది. విశేషాంశాలు కొంచెం పైకి వేద్దాం. ఇతివృత్తము పఠనాభిలాష. ముందు మాట స్వరూప స్వభావాలను తెలియజేయడమే ఉద్దేశం గల పాఠం భూమిక. నెల్లూరి కేశవస్వామి ఉత్తమ కథలను ప్రచురించిన వారు నేషనల్ బుక్ ట్రస్ట్. ఒక పుస్తకం ఆశయాన్ని,
అంతఃసరాన్ని, తాత్వికతను, రచయిత దృక్పథాన్ని, ప్రచురకర్త వ్యాయ ప్రయాసాలకు తెలియజేసేది పీఠిక. పీఠిక పదానికి పర్యాయాలు ముందు మాట, భూమి, ప్రస్తావన, తొలి పలుకు, మున్నుడి, ఆ ముఖం మొదలైనవి. నెల్లూరి కేశవస్వామి కథలు సంపుటాలుగా ప్రచురించబడినవి 1969, 1981. తొలి తెలుగు కథకురాలు బండారు అచ్చమాంబ. తెలంగాణ కథా వికాసంలో కనిపించేవి సమాజ పరిశీలన, విశ్లేషణ, మానసిక చిత్రణ, సామాజిక పరిణామాలు, ఫ్యూడల్ సమాజం, ప్రజాస్వామిక స్వేచ్ఛ వాయువులు, తెలంగాణ పలుకుబడులు, గ్రామీణుల కులవృత్తులు, సంస్కృతి, గ్రామీణ జీవితం, ఉర్దూ పోయి తెలుగు మీడియం రావటం, ప్రజాస్వామిక ఉద్యమాలు, రాజకీయ పరిణామాలు మొదలగునవి. ఉస్మానియా విశ్వవిద్యాలయం ఎప్పుడు స్థాపించబడింది? 1918. ఉస్మానియా విశ్వవిద్యాలయము ముంగడిది వెనక, వెనకడిది ముందు ఇట్లా పెట్టుకోండి. 18, 19 రావాలి కదా. 1918. నాటి బ్రిటిష్ ఇండియాలో పెద్ద రాజ్యము హైదరాబాదు రాజ్యం. హైదరాబాదు రాజ్యంలో స్వాతంత్రం కోసం ఉద్యమించిన వారు నిజామాంధ్ర మహాసభ, కమ్యూనిస్టులు, స్టేట్ కాంగ్రెస్. తెలంగాణలో రైతాంగ పోరాటం జరిగిన కాలం 1946, 1951. రజాకార్ల నాయకుడు హాషిం రజ్వీ. నిజాం రాజు లొంగిపోయినట్లు ఎప్పుడు ప్రకటించారు? 17 సెప్టెంబర్ 1948. నెల్లూరు కేశవస్వామి తొలి కథల సంపుటి పసిడి బొమ్మ 1969 ఎవరికి అంకితం ఇవ్వబడింది? భాస్కర పట్ల కృష్ణారావు గారికి. సామాజిక పరిమాణాలకు సాహిత్యం రూపం ఇచ్చిన కేశవస్వామి కథలు చార్మినార్ కథలు. చార్మినార్ కథల సంపుటిలోని కథలు హైదరాబాద్ విముక్తి, రూహియాప, షరీఫా, ప్రతీకారం, అదృష్టం, యుగాంతం, వంశాంకురం, కేవలం మనుషులు, ఆఖరి కానుక, భరోసా అనే కథలు 14 కథలున్నాయి. హిందూ ముస్లిం సంస్కృతుల నూతన సమన్వయ సంస్కృతి విస్తరించడంతో కాస్మోపాలిటన్ సిటీగా ఎదిగినది హైదరాబాద్ నగరం. ఇండియా పాకిస్తాన్ దేశాల విభజన కాలం నాటి పరిస్థితులను వివరించే భీష్మ సహాని నవల తమస్. కేశవస్వామిని గొప్ప కథకునిగా నిలబెట్టే కథ యుగాంతం. రాచరికం నశించి సమాజం నూతన వరవడిలోని పోతున్న పరిణామాలను చిత్రించిన కేశవస్వామి కథ యుగాంతం. స్నేహం, ఆత్మీయత, కులాతీత, మతాతీత మమతలు, ఓల్డ్ సిటీ జీవితాన్ని చార్మినార్ కథలుగా వెలువరించిన వారు నెల్లూరు కేశవస్వామి. కేశవస్వామి కథల్లో మహోన్నతమైన మానవీయ సంబంధాలను, మనిషిలోని సున్నితమైన హృదయాన్ని ఆవిష్కరించే కథ రూహియాప. నవాబు రమణికి రూహి అని పేరు పెట్టి తన వద్ద గజల్ ఆలపించడానికి వినియోగించుకున్నటకు కారణము నవాబు కూతురును పోలి ఉండటం. ముస్లిం పెళ్లి సంబంధాలెలా ఉంటాయో తెలిపిన కేశవస్వామి కథ వంశాంకురం. మతాల సరిహద్దులను చెరిపి వేసిన ఇతివృత్తం గల కేశవస్వామి కథ కేవలం మనుషులం. కేశవస్వామి కథల్లోని భరోసా కథలోని ఇతివృత్తం నమ్మిన పేదను నట్టెట్ట ముంచడం. ముస్లిం కుటుంబాలు తమ ఆడపిల్లలను అరబ్బు షేకులకు ఇచ్చి పెళ్లి చేసి పొందే దుస్థితిని తెలిపే కేశవస్వామి కథ ఆఖరి కానుక. రవీంద్రనాథ్ ఠాగూర్ 1913 నోబెల్ సాహిత్య పురస్కారం అందించిన కావ్యం గీతాంజలి. అయిపోయింది ఇక్కడ దాకా తెలంగాణ గీతం. ఓకే, ఇదొకటి ఉంది. 12 పాఠాలు అయిపోయినాయి. ఇదొక్కటి చెప్తే 10th క్లాస్ కంప్లీట్ అయిపోయినట్టే. అంటే గ్రామర్ పార్ట్ ఉంటుంది. ఓకే. రావెల్ల వెంకట రామారావు జననం 21 జనవరి 1924. జన్మస్థలం తెలంగాణ గీతం. జన్మస్థలం ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం గోకినపల్లి గ్రామం. విశేషాలు: ఆశుకవి, పేదల కోసం కలం పట్టి దేశభక్తి, రాష్ట్రభక్తి ప్రబోధక గీతాలు వ్రాసారు. ఓకే. విన్నూరి నరసింహ శాస్త్రి
కాలం 19వ శతాబ్దం, జన్మస్థలం నల్గొండ జిల్లా తుమ్మలగూడెం, ప్రస్తుతం యాదాద్రి జిల్లా. రచనలు గేయ కావ్యాలు తపోభంగం, పాపాయి శతకం, పాపాయి పథకం. నవలలు తుర్హాదేవి, వాకటిక మహాదేవి, తీరని కోరిక, రాధా జీవనం, సంధ్యారాగం. చారిత్రక రచనలు విప్లవ జ్వాల, నల్గొండ జిల్లా కవులు, పండితులు, బ్రాహ్మణ రాజ్య సర్వస్వము, రెడ్డి రాజ్య సర్వస్వము, ఆంధ్రదేశ చరిత్రము, సంస్కృతి, భారతదేశ చరిత్ర, సంస్కృతి, భారతదేశ చరిత్ర, సంస్కృతి, నల్గొండ, ఆదిలాబాద్, మహబూబ్నగర్ జిల్లాల సర్వస్వాలు, విశేషాంశాలు. మూసీ పత్రిక సంపాదకుడు, ఆది కవి, నన్నే చోడుడు అని, కుండినుల రాజధాని నల్గొండ అని నిరూపించారు. తర్వాత విశ్వకవి గీతాంజలి. సాహిత్య సృజనలో అంతర్జాతీయ కీర్తినందుకున్న మహాకవి రవీంద్రనాథ్ ఠాగూర్. రవీంద్రుని పేరు వినగానే చప్పున స్ఫురించేవి జనగణమన గీతం, గీతాంజలి. జనగణమన గీతం భారత జాతీయ గీతంగా గుర్తింపబడింది. బంగ్లాదేశ్ జాతీయ గీతంగా కూడా లేఖిని నుండి వెలువడినదే. శాంతినికేతన్ పేరున ఆదర్శ విద్యాలయాన్ని స్థాపించి గురుదేవుడుగా కీర్తింపబడ్డాడు. కవిగా ఇతనికి ప్రపంచవ్యాప్త గుర్తింపును తెచ్చిన రచన గీతాంజలి. 1913లో నోబెల్ సాహిత్య పురస్కారం దక్కింది. నోబెల్ బహుమతిని అందుకున్న తొలి భారతీయుడుగా ఠాగూర్ అరుదైన గౌరవాన్ని పొందారు. ఓకే, ఇప్పటి వరకు అయితే ఇక 10th మొత్తం 12 పాఠాలు ఉన్నాయి. 12 పాఠాలు భూమిక వరకు ఇక్కడ వరకు అయితే కంప్లీట్ అయినాయి, లెసన్స్ కంప్లీట్ అయినాయి. ఓకేనా? నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఎక్కడైనా తడబడినా, నా స్పష్టంగా పలకరాకపోయినా, నా అదేమంటారు జీవా, నా నాలుక కరెక్ట్గా తిరగకపోయినా కొన్ని పదాలు ఉంటాయి కదా తిరగడానికి రాకపోవడానికి, అలా ఉంటే ప్లీజ్ దయచేసి ఎవ్వరేమనుకోవద్దు, అడ్జస్ట్ చేసుకోండి. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్, టేక్ కేర్.